అసలు ఏం జరిగింది? ఈ మా మనవాడు ఉమ్, తాత నీకు చంపు ఉమ్. చంపుతా నీకు నిన్ను కూడా చంపేస్తాడు. భూమి చంపేస్తా నీకు ఉమ్, నాకు పేరే చెప్పి ఉమ్, నీకు పేరే ఎట్లా చేయాలి ఉమ్, అనంతపురం మీరు ఇద్దరు ఉండరు ఉమ్, నాకు ఒక కొడుకు ఉండడు ఉమ్, ముగ్గురు వస్తేనే పేరే చేపిస్తా అని నేను ఉమ్, బేగలు తెచ్చిన ఉమ్, రెండు పంచుకున్నారు కొడుకు కోడలు పంచుకున్నారు ఉమ్, పంచుకొని పేర చేపించుకున్నా అంటే నీ పోయినాక పేర చేపించుకుంటావు అన్నారు కాదనంటే మొన్న పిల్లాడు వచ్చే ఊరికొచ్చేది నాకు చిన్న పిల్లాడు ఉమ్, వాడు ఈడవలేదు ఉమ్, వాడు చంపిన నాకైతే నమ్మకం లేదు కానీ ఉమ్, ఎర్రలతో చంపినాడు ఉమ్, ఇక నూకితే అట్లా పడేది వాడు ఉమ్, కానీ కొట్టకపోయింది ఉమ్, మాకు ఉమ్, అనేది కానీ కొట్టకపోయింది ఉమ్, ఎవరో దూరుకొచ్చి అట్లా పని చేసినాడు ఉమ్. అంటే ఎప్పుడన్నా మీరు చెప్పిరా తాగొద్దు అది అని ఎప్పుడైనా చెప్తున్నారా మీరు? చెప్పినా వద్దు నాయన ఇద్దరు పిల్లలు ఉన్నారు తాగాకు ఉమ్, పిల్లలు సంపాదిస్తున్నారు ఉమ్, నీదేం తెలివి ఉమ్, నా పేరేం చేస్తారు అని అన్నా నేను ఉమ్, తాత నీవు ఇస్తున్నావా ఉమ్, నీవు చిలక పైసలు తింటున్నావు ఉమ్, మీకే ఇస్తున్నారు కదా చిలక పైసలు ఉమ్, మోడీ పైసలు కూడా ఉమ్, ఆపి మీది కడుతున్నా ఉమ్, మీకు ఏమైనా బర్రె అవుతున్నదా ఉమ్, అరకాక బతుకుర్రి మీరు ఇళ్ళతోటి ఉమ్, ఈయనకు పోయేది ఉమ్, తాత ఓ లంచాడుక ఉమ్, సంతా కొడుక నీకు ఉమ్, రారా సంపు ఉమ్, నేను పోయేది ఉమ్, కానీ దేవుడు చూస్తాడు ఏమో కానీ ఉమ్, సంపు అని చెప్పిన ఉమ్, రాలేదు నా ముందు ఉమ్, బయటికి వెళ్తే ఇక ఉరికేది ఉమ్, రాకపోయేది ఉమ్. మా ముసలాం అనుకున్నారా ఎప్పుడన్నా ఇట్లా ఆ? పిల్లల్ని చంపుతాడని ఎప్పుడన్నా అనుకున్నారా? అన్నాడు ఉమ్, ఈ ఇద్దరికి చంపేస్తా ఉమ్, మా భార్యను కూడా చంపేసి ఉమ్, తర్వాత నేను చేస్తాను నేను ఉమ్, అన్నాడు ఉమ్. గిట్ట మీరు ఏడున్నారు అప్పుడు నైట్ జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఆయన ఇల్లు నాదేమో ఇసుకులు పడ ఇల్లు నువ్వు వేరే దగ్గర ఉంటావు. ఇక్కడ ఆ, చిన్న కొడుకు తాను ఆహా. చిన్న కొడుకు ఇల్లు ఉంటావు, చిన్న కొడుకు హైదరాబాద్ ఉంటాడు. ఆ, ఆ, ఆహా, వేరే ఓకే. అది మనవాడు ఆహా, చిన్న మనవాడు ఆహా, ఈడు పెద్దోడు ఆ, ఈ కొడుకు తానా ఇక అక్కడ చిలక కట్టుకున్నాం ఉమ్, పెద్దోడే ఈడ కట్టుకున్నాడు ఉమ్, వాడిని కూడా చంపారు ఉమ్, ఈవిడ కూడా పిల్లలకి చంపుతున్నాడు ఉమ్, ఎన్నో లేదు తడాల ఉమ్, ఏ ఏరియా లేదు ఈడే ఉమ్, తండ్రికి చంపారు పల్లులు ఉమ్, ఇక ఈ కొడుకు పిల్లలకి చంపుతున్నాడు ఉమ్, ఆ పోరాడు ఏం చేసిన ఆ పోరాడు కానీ ఉమ్, మర్చిపోదు మేము ఉమ్, ఆ పోరాడు ఉత్తగా చంపినాడు ఉమ్, ఏ వాడు ఏం చేయవచ్చు ఉమ్, పట్టుబట్టినాడా తిట్టినాడా అట్లా నానురా నేను కాపాడకు నేను కాపాడవు నేను కాపాడుకుంటా ఉమ్, బతికిస్తా అని అన్నాడు ఉమ్, ఆ పోరానికి జోలికి పోగాని అన్నా ఉమ్, ఆహా తాత నేను సంతా ఉమ్, బాగా ధైర్యం ఇట్లా చోలుకుంటా పోయింది ఉమ్. ఎట్లా మరి మీ మనమనికి శిక్ష పడాలంటారా? ఆ? మీ మనమనికి శిక్ష పడాలంటారా? శిక్ష వాడాలి ఉమ్, వాడకపోతే నా చేతిలో ఇచ్చేయి ఉమ్, కొడుకు పోయినా నా చేతిలోనే ఉమ్, ఈవిడ నా చేతిలోనే పోవాలి ఉమ్, ఎవరికి బాధ లేదు ఉమ్, ఆ? ఉమ్, గవర్నమెంట్లో కూడా మాట్లాడతా ఉమ్, ఇక అట్లా గొడవ చేసి ఊరుకుంటారా ఉమ్, నువ్వు ఊరుకుంటావా ఉమ్, ఇక ఎవరు కోరు నాయన గవర్నమెంట్ చంపేది లేదు ఖరారు ఉమ్, ఇక నా మనవానికి నేనే చంపుకుంటా పెంచినా బతికిచ్చినా తండ్రి పోయినాక పంట పండించినా నా బియ్యం ఈట పోసేది ఉమ్, ఈయనకు పోయా నా మాట ఈయనుంటే ఇంకా మంచిగా తల్లి ఏమో చప్పించేది ఉమ్, కోడలికి చప్పేసేది మన్ను పోసేది ఇక